Good morning, children. We are in functional grammar, collective nouns, and we are in day 7. So let us do one more exercise. Some more collective nouns. ఇప్పటిదాకా మ్యాచింగ్ ద్వారా మనకు కొన్ని కలెక్టివ్ నౌన్స్ తెలిసాయి. ఇంకొంచెం కలెక్టివ్ నౌన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇవి అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, అంటే ఇవి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే చిల్డ్రన్, లెట్ us స్టార్ట్. ఒక్కొక్కటి త్రీ టైమ్స్ డ్రిల్ ఇస్తాను. యూ ప్లీజ్ ఫాలో. వెన్ క్లాస్ ఈస్ గోయింగ్ ఆన్, ప్లీజ్ టెల్ 3 times and after that you please practice. A crowd of people. A crowd of people. This is a crowd of people. Okay, so people జనం ఎక్కువ ఉంటే ఏంటది, దాన్ని ఏమంటారు, క్రౌడ్. ఓకే, నెక్స్ట్ బర్డ్స్. చూసారా, బ్యూటిఫుల్ స్మాల్ బర్డ్స్. మరి దీని గ్రూప్ ఏమంటారు, a flight of birds. What are these called? A flight of birds. So birds యొక్క గ్రూప్ ఏమంటారు, flight. A flight of birds. ఏం కనిపిస్తున్నాయి, బుక్స్. మరి బుక్స్ గ్రూప్ ఏమంటారు, పైల్. పైల్ అంటే మనం పెట్టుకుంటాం కదా, ఒక పుస్తకం మీద ఒక పుస్తకం ఒజ్జుగా పెట్టుకుంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ పైల్. ఏ పైల్ ఆఫ్ బుక్స్. ఏ పైల్ ఆఫ్ బుక్స్. బుక్స్ ఎక్కడ ఉంటాయి, లైబ్రరీ. ఓకే, ఎలా ఉంటాయి చెప్పేదాన్ని పైల్ అంటారు. ఓకే, పైల్ ఆఫ్ బుక్స్. నెక్స్ట్, అమ్మో కొడతాయి కానీ చాలా తీపిగా ఉంటుంది అది. వాట్ ఈస్ దట్, హనీ. ఎస్, ఈ బీస్ అంటారు, వీటిని ఏమంటారు, తీగలు, తేనె తీగలు. ఏ స్వామ్ ఆఫ్ బీస్. ఎక్కడైనా మీరు స్వామ్ అని వినిపిస్తే మీకు ఏం అర్థం అవ్వాలి, అక్కడ తేనెటీగలు ఉన్నాయి, తేనెటీగల గురించి మాట్లాడుతున్నారు అని అర్థం అవ్వాలి. సో ఏ స్వామ్ ఆఫ్ బీస్. ఏ స్వార్మ్ ఆఫ్ బీస్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్. అబ్బో, వాట్ ఆర్ దీస్, షీప్. సో వాట్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ షీప్ కాల్డ్, flock. What is that called, flock. A flock of sheep. A flock of sheep. This is called flock of sheep. Next, what are this, line. Yes, lines. Pride అంటారు. లైన్స్ యొక్క గ్రూప్ ఏమంటారు ఇంగ్లీష్ లో, a pride of lines. What are this called, pride. సో ప్రైడ్ అంటే దేని యొక్క గ్రూప్ అమ్మా, లైన్స్. సింహాల యొక్క గ్రూప్ ని ప్రైడ్ అంటారు. మర్చిపోకూడదు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్రైడ్ ఆఫ్ లైన్స్. అబ్బా భలే ఉన్నాయి కదా చిన్న చిన్న కుక్క పిల్లలు. ఏ లిటర్ ఆఫ్ పప్పీస్. ఏ లిటర్ ఆఫ్ పప్పీస్. పప్పీస్ అంటే ఏంటి, చిన్న చిన్న కుక్క పిల్లలు. ఆ గ్రూప్ ఏమంటారు, లిటర్ అంటారు. ఏ లిటర్ ఆఫ్ పప్పీస్. నెక్స్ట్, అబ్బా చూడండి ఎంత లైన్ లో నుంచున్నారు, ఎక్కడైనా ఇంకొకరు కనిపిస్తున్నారా, సి ఆల్ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ లైన్. అలా ఉండే వాళ్ళు ఎవరు, వాళ్ళ చేతిలో గన్స్ ఉన్నాయి కదా, పోలీసులు కాదు, వాళ్ళ యూనిఫామ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. దే ఆర్ సోల్జర్స్. సోల్జర్స్ యొక్క గ్రూప్ ఏమంటారు, ఆర్మీ అంటారు. సో అన్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్. అండ్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్. సోల్జర్స్ యొక్క గ్రూప్ ఏమంటారమ్మా, ఆర్మీ. అండ్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్. అబ్బో ఎలా ఉన్నారో చూడండి, వీళ్ళెవరు, ఎస్ దొంగలు. సో దొంగల యొక్క గ్రూప్ ఏమంటారట, ఎ బ్యాండ్ ఆఫ్ రాబర్స్. రాబర్స్ అంటే దొంగతనాలు చేసేవాళ్ళు. ఆ దొంగతనాలు చేసే గ్రూప్ ఏమంటారు, బ్యాండ్. ఏ బ్యాండ్ ఆఫ్ రాబర్స్. దిస్ ఇస్ కాల్డ్ ఏ బ్యాండ్ ఆఫ్ రాబర్స్. ఏ బ్యాండ్ ఆఫ్ రాబర్స్. నెక్స్ట్, బా ఫ్లవర్స్ చాలా నీట్ గా అరేంజ్ చేసి ఉంది. దిస్ ఇస్ కాల్డ్ ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్. ఆల్రెడీ చెప్పాను, టీ సైలెంట్, బొకే అనాలి, బొకెట్ కాదు. ఓకేనా, టీ పలకూడదు మనం. ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్. ఓకే, ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్. న్యూ ఇయర్ డే అప్పుడు మనం ఎక్కువ కొంటూ ఉంటాం కదా, సో దిస్ ఇస్ కాల్డ్ ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్. ఇక్కడ చాలా స్టిక్స్ కనిపిస్తున్నాయి. స్టిక్స్ యొక్క గ్రూప్ ఏమంటారు, ఏ బండిల్ ఆఫ్ స్టిక్స్. వాట్ ఈస్ దిస్ కాల్డ్, ఏ బండిల్ ఆఫ్ స్టిక్స్. This is called a bundle of sticks. అమ్మో, what are this, wolves, గుంటనక్కలు.
వాటి గ్రూప్ ఏమంటారు? ఏ ప్యాక్ ఆఫ్ వుల్వ్స్. కొన్ని రిపీట్ అవుతాయమ్మా. ఇప్పుడు కార్డ్స్ కూడా ప్యాక్, బంచ్ ఆఫ్ గ్రేప్స్ అని కూడా చెప్పాము, కీస్ కూడా బంచ్. అలాగే వుల్వ్స్ కి కూడా ప్యాకే కలెక్టివ్ నౌన్, ఇంకా కార్డ్స్ కూడా ప్యాకే కదా. సో యూ షుడ్ నో ద డిఫరెన్సెస్, రైట్? ఏ ప్యాక్ ఆఫ్ వుల్వ్స్.